హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే నా చిన్నప్పుడు మా అమ్మ చేసే పొటాటో చిప్స్, ఆలుగడ్డ అప్పడాలు అంటాం మేము, చిప్స్ అనమాట. అప్పడాలని అనలేం కానీ వీటిని మేమైతే చిన్నప్పుడు అట్లా అంటుండే. ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మాకు ఇప్పుడు ఉన్న చిప్స్ ప్యాకెట్లకు అట్లా ఏమి వేసే కుర్రి దొరకకుండా కూడా అప్పట్లో చిప్స్ ప్యాకెట్స్, కానీ ఇవి మాత్రం ఫుడ్ తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు మాత్రం అంచుకి పెట్టుకొని తింటుండే అనమాట. చాలా చాలా టేస్టీ ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఎన్ని తింటుంటే అన్ని తినాలనిపిస్తుండే, కానీ ఎక్కువ తినకుది కాఫ్ అట్లా వస్తుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే కొంచెం పెద్ద సైజు ఉన్న ఆలూని అయితే తీసుకోవాలి, అయితేనే చిప్స్ మంచిగా వస్తాయి అనమాట. ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ నీళ్ళు పోసి అట్లనే ఉంచుకోవాలి. ఎక్స్ట్రా 2 బౌళ్ళల్లో మళ్ళీ మంచినీళ్ళు తీసుకోవాలి. స్కిన్ తీసేసి ఆలుని ఇప్పుడు ఏదైతే మనకి నీట్గా ఉన్న వాటర్ ఉన్నాయో ఆ వాటర్లో ఆ ఆలుని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చిప్స్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే మా ఇంట్లో ఒకటి ఉండే, దాంతో చేద్దామని ట్రై చేసిన, కానీ అట్లా ఫ్లాప్ అయిపోయింది అనమాట. మంచిగా రాలేవు. రాకపోతే మళ్ళీ కింద ఆంటీ వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ వేరేది తీసుకొని వచ్చిన అనమాట. సో ఇట్లా మరీ మందంగా కాకుండా మరీ పల్చ కాకుండా చేసుకోవాలి. మందంగా ఉంటే ఏంటంటే సరిగ్గా కుక్ కావు, మంచి ఎండాయి అనమాట. మరీ సన్నగా చేస్తే మాడిపోతాయి ఆయిల్ వేసినప్పుడు. అట్లా నేను కొన్ని రకరకాలు చేసిన అని చెప్పిన కదా, 3 రకాలు చేసిన, ఇంకొక రకంగా అనిపిస్తలేదు. ఆ సన్నగా ఉన్నాయి ఏంటంటే పేలాలు వేసుకుంటాం కదా, దాంట్లోకి వేయించుకొని వేసుకుంటే పేలాలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. సో అది సంగతి. ఇట్లా నాకు 3 kgsకి అంటే 100కి 3 kgs అన్నారు, అందుకని అప్పడాలు పెడదామని డిసైడ్ అయ్యి పెట్టిన అనమాట. సో అన్ని బౌల్స్ వచ్చినాయి నాకు, కానీ ఎండిన తర్వాత చూస్తే కొన్ని ఉన్నాయి. హాఫ్ బకెట్ ఏమో వచ్చినాయి, చిన్న బకెట్లా. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఏవైతే చిప్స్ వేసుకున్నామో వాటిని వాటర్లోనే ఉంచుకోవాలి, లేదంటే నల్లబడతాయి. సో సాల్ట్ ఏం వేయకూడదు అండ్ కుక్ చేయాలి వీటిని. సో ఫస్ట్ నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని నీళ్ళని మంచి ఇట్లా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత నీళ్ళల్లోంచి అప్పడాలు తీసి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో వేసి జస్ట్ ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. అంటే మనకు తెలుస్తుంది, ఆలు కొంచెం కుక్ అయితే సరిపోతుంది అనమాట. ఇట్లా ముట్టి ఇట్లా గిచ్చి చూస్తే మనకి ఇది కుక్ అయ్యింది, కొంచెమన్నా కుక్ అయ్యింది అని తెలుస్తుంది. అట్లా నేను చూస్తున్నా చూడండి, అట్లా తెలుస్తుంది అనమాట. అట్లా తెలిసినప్పుడు ఇంకా మొత్తం వాటర్ తీసేసి అందులోంచి, అంటే మీరు ఏదైనా ప్లేట్ పెట్టైనా పంపుకోవచ్చు, లేదంటే చిన్న గరిటెతోనైనా తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఒక ఏమంటారు బుట్టి ఉంటుంది కదా, ఉడ్డు బుట్టి, ఉడ్డు కూడా అది దాన్ని ఏదో అంటారు సంథింగ్, రొట్టెలు అట్లా వేస్తారు మా మమ్మీ వాళ్ళు ఊళ్ళో. సో అట్లాంటిది అనమాట. దాంట్లో వేసిన, అదే మనం ఫంక్షన్లలో యూజ్ చేస్తాం కదా కలర్ ఇట్లా డెకరేషన్స్ కోసం. ఇగో ఈ బుట్టిలు వేసిన మంచి. ఫస్ట్ ఇది చాలా రోజుల బుట్టి అనమాట, కలర్ ఏమి అంటుకోదు. సో తొందరగా వేసేసి తర్వాత ఇంకా తీసుకొచ్చి పైన ఆరేస్తున్నా. వైట్ క్లాత్ అయితే బెటర్, వేరే క్లాత్స్ అయితే కొంచెం కలర్ షేడ్ అయ్యే కలర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అయితే అంటుకుంటే, లేదంటే కాటన్ బట్ట మీద కూడా వేసుకోవచ్చు. చెప్పిన కదా ఎండకి నేనే మాడిపోయేటట్టున్నా, అప్పడాలు మాడవా అనుకున్నా నేను. ఇంకా బనానా 2 వేసేది అనమాట. బనానా కూడా చాలా బాగుంటాయి. మీరు బయట హాట్ చిప్స్ లాగా ఉంటారు కదా, వాటికంటే మీరు ఇంట్లో ట్రై చేయండి. 2 కంపల్సరీ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ హాట్ చిప్స్లో కూడా అమ్ముతారు ఇవి, కొంచెం వైట్ కలర్లో అట్లా దొరుకుతాయి. అవి తిని చూడండి. తిని చూసిన తర్వాత ఇవి పెట్టుకోండి, మీకే అర్థమవుతుంది. సో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఎండకి నేను అన్నీ మధ్యలో వేసి కొంచెం చల్లగా అయిన తర్వాత విడివిడిగా వేస్తున్నాను, ఎందుకంటే మంచిగా ఎండాలి కదా. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న అప్పడాల స్టోరీ అనమాట. చిన్నప్పుడు ఇవే చిప్స్ మాకు చాలా టేస్టీగా ఉంటుండే. సో 2-3 days మంచిగా ఎండకి ఎండిన తర్వాత అప్పడాలు అయితే చాలా మంచిగా ఎండినాయి. నేను 3 kgs పెట్టాయి కదా అప్పడాలు, నాకు హాఫ్ బకెట్, చిన్న బకెట్ హాఫ్ వరకే వచ్చినాయి అనమాట. మా మమ్మీ ఇంట్లోనే స్టోర్ చేస్తుండే. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అప్పడాలని అయితే ఫ్రై చేసుకొని తినేసాము. ఉప్పు కారం వేసుకోండి, మస్తు ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.